నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కృతి ఫౌండేషన్ సేవలు అనిర్వచనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మల మడక నాగమణి పేర్కొన్నారు. చీరాలలో ఆంధ్రరత్న మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను కృతి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలు హోదాలో నాగమణి ప్రారంభించారు. పేద మధ్యతరగతి యువత ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పించడంలో కృతి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆకురాతి వెంకట అశ్విని నిరంతరం తప్పిస్తున్నారని నాగమణి కొనియాడారు. ఆదివారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ మేళా స్థానిక సంస్థలతో పాటు మల్టీనేషనల్ కంపెనీలు తమ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పాల్గొనగా సుమారు 3,000 మంది యువతీ యువకులు హాజరయ్యారు. ఉద్యోగాలకు అర్హత సాధించిన పలువురికి జమ్మల మడక నాగమణి నియామక పత్రాలను అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారిని మాధవి, చీరాల ఆర్టీఓ తూమాటి మాధవనాయుడు, చీరాల ఎంఆర్ఓ గోపీకృష్ణ, ఫౌండేషన్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. చీరాల్లో ఏర్పాటు చేసిన కృతి ఫౌండేషన్ ద్వారా ఈరోజు మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసిన కృతి ఫౌండేషన్ అధ్యక్షురాలు అశ్విని గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ అధికారి గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన కృతి ఫౌండేషన్ అధ్యక్షురాలు మన అశ్విని గారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్తున్నానండి. ఇక్కడ స్టేట్లో, ఇక్కడ ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఇక్కడ ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా, ఏ సేవా కార్యక్రమం అనుకున్నా సరే ముందుండి కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటుందండి అశ్విని గారు. అలాగే ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను ముందున్నానని, ఎవరికి ఫుడ్ కావాల్సి వచ్చినా, పేదలకి నిరుపేదలకి ఆహారం సప్లైలు కానీ, అలాగే నిత్యావసరాల సప్లైలు కానీ, చదువుకునే విద్యార్థులకి వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంది అంటే వాళ్ళకి ఫీజులు కట్టడం, పుస్తకాలు ఇవ్వడం, ఇవన్నీ కాకుండా మెగా మెడికల్ క్యాంపులు పెట్టడం ద్వారా ఎన్నో మంచి సేవా కార్యక్రమాల ద్వారా వెళ్ళాలని, అలాగే అశ్విని గారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల్లో మీ యువత అంతా కూడా పాలు పంచుకుని, ఈ సేవా కార్యక్రమాల్లో కూడా మీరు కూడా పాలు పంచుకుని, మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీ పక్క వాళ్ళకి సహాయం చేయాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేస్తూ మరొకసారి ఆదివారం కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.